రంగారావు గారి 37వ వర్ధంతిని మనం పురస్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసిన అతి బాసరావు గారికి, అదేవిధంగా నాని గారికి, ఇక్కడికి వచ్చిన కాపు నేతలు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ, పిల్లి సాంబశివరావు గారికి, అదేవిధంగా మన రంగా గారి అభిమానులకు, కాపు నాయకులకు అందరికీ ముందుగా నా నమస్సులు తెలియజేస్తూ, మరి రంగారావు గారు విజయవాడ ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన యొక్క అభిమానులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట ఉన్నారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, మరి ఇన్ని ప్రాంతాలకి చెందిన అభిమానం చూడగలన్నారంటే ఆయన కేవలం ఒక కాపు నాయకుడు కాదు, జననేత అని అందరూ నమ్ముతారు. కాబట్టి మరి ఆయన ఎన్నో రకాలుగా బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీలకి ఆయన ఎన్నో రకాలుగా సేవలు, ప్రభుత్వం చేయలేని సేవలను కూడా ఆయన వేసుకొని తక్షణమే వారికి కావాల్సిన న్యాయాన్ని అందించి మనసుల్లో వాళ్ళు చెరగని ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి కాకుండా ఎదిగిన నాయకుల్లో మరి రంగా గారు ప్రథమ స్థానంలో ఉంటారు. మరి అటువంటి నేత మనకి ఏమని సందేశం ఇచ్చారంటే, మనం ఒక నాయకత్వంగా ఎదగాలి అన్నప్పుడు మనం జనానికి ఏదో రకంగా మనం ఎన్నో రకాలుగా మన సొంత పనులు ఉంటాయి, వాటిని కూడా కొన్ని మానుకొని జనం కోసం, సమాజం కోసం మనం పాటుపడితే మరి చిరస్థాయిగా మనం నాయకత్వ లక్షణాలు పొందుపుచ్చుకొని అటువంటి నాయకత్వాన్ని మనం మర్చిపోకుండా ఆయన యొక్క సేవల్ని మనం గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన్ని మర్చిపోకుండా నివాళులేంటి, మరి అదేవిధంగా జయంతులు కానీ ఏదైనా కానీ ఆయన చేసిన పనుల్ని మనం స్మరించుకుంటూ ఆయన నాయకత్వాన్ని మనం మన మనసుల్లో నిలుపుకొని జనానికి ఏదైనా ఉపయోగపడే చేయాలి. అదేవిధంగా మనం చేసుకుంటా ముందుకెళ్తే ఆయన పేరుని మనం నిలబెట్టిన వాళ్ళు అవుతాం. ఆయనకి మనం ఘనంగా నివాళులు అర్పించాలంటే ఆయన యొక్క సిద్ధాంతాన్ని, ఆయన యొక్క సేవల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్సులు తెలియజేస్తాను. అనేది జరుపుకోవడం మనకి చాలా రేపల్ల గ్రామంలో జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి రంగా గారి అభిమానులు మరి కులమతాలకు అతీతంగా ఈరోజు రంగా గారు కులానికే పరిమితమనే అది ఇదివరకు కాలంలో కొంతమంది చేశారు. కానీ ఇప్పుడున్న కాలంలో అతను చేసిన సేవలు మెల్లిగా నిదానంగా తెలుగులోకి వచ్చింది. అతను చేసిన సేవల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ముందు జనం, ఆ తర్వాత మనం అని అతను జనం కోసం, ఇళ్ల స్థలాల కోసం పోరాడుతుంటే ఆ రోజున అది దొరకడం జరిగింది. ఆయన చేసిన త్యాగం ఈ రోజుకి మనం చెప్పుకుంటామంటే కేవలం ప్రజల కోసం, బాగా అడుగు బలహీన వర్గాల కోసమే పోరాడిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కులాలకు అతీతంగా మనం కులాలు మతాలకు అతీతంగా ఒక రంగా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నారంటే మనం ఈరోజు ఆ రంగా గారు చేసిన సేవకి ఎంతకన్నా మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది. మనం ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా రంగా గారి అభిమానులు ఊట కోరుకుంటున్నా రక్తదానాలు చేస్తున్నారు, మరి కార్యక్రమాలు చేస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు. రంగా గారు చేసే సేవల్ని మనం వర్ధంతి, జయంతుల సందర్భంగా కాదు, ప్రతిరోజు కూడా మనం ఏదన్నా మీటింగ్ వచ్చినప్పుడు కూడా మనం ఆ మీటింగులో రంగా గారి విషయం కానీ, మరి రంగా గారు చిత్రపటానికి పూలమాలలు అర్పించి కార్యక్రమం జరిపిస్తే ఆ సేవలు ప్రజల్లోకి వెళ్ళి ఎక్కువగా అలాంటి రంగాలాంటి నాయకులు ఇంకా ఎంతోమంది ప్రతి ఊరికి కూడా పుట్టాలని చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.